స్త్రీలు కొబ్బరికాయను ఎందుకు పగలగొట్టరో తెలుసా? అసలు కారణం ఇదే. హిందూ ధర్మంలో అనేక ఆచారాలు ఉన్నాయి. అందరూ వాటిని ఆచరిస్తుంటారు. అయితే దాని వెనుక ఉన్న కారణం మాత్రం కొంతమందికే తెలుసు. అటువంటి వాటిలో మహిళలు కొబ్బరికాయ కొట్టకూడదన్న నిబంధన కూడా ఒకటి. కొంతమంది దీనిని పాటిస్తుంటారు. అయితే కొబ్బరికాయ మహిళలు ఎందుకు కొట్టకూడదు? దీని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది ఈ పద్ధతి, ఆచారాన్ని పాటిస్తారు. అయితే కొబ్బరికాయను ఎందుకు పగలగొట్టకూడదని అంటారో చాలా మందికి తెలియదు. కొబ్బరికాయను పూర్ణఫలం అంటారు. దైవారాధనలో దీని ప్రాముఖ్యత ఎంతో ఉంది. దేవుని ముందు కొబ్బరికాయను కొట్టి దానిని ప్రసాదంగా స్వీకరించే సాంప్రదాయం హిందూ ధర్మంలో ఉంది. చాలా మంది ఈ పద్ధతి, ఆచారాన్ని పాటిస్తారు. అయితే కొబ్బరికాయను ఎందుకు పగలగొట్టకూడదని అంటారో చాలా మందికి తెలియదు. కొబ్బరికాయను పూర్ణఫలం అంటారు. దైవారాధనలో దీని ప్రాముఖ్యత ఎంతో ఉంది. దేవుని ముందు కొబ్బరికాయను కొట్టి దానిని ప్రసాదంగా స్వీకరించే సాంప్రదాయం హిందూ ధర్మంలో ఉంది. మహిళలు కొబ్బరికాయ కొట్టడం వల్ల గర్భధారణ సమయంలో సమస్యలు వస్తాయని పండితులు అంటుంటారు. అంతేకాదు పుట్టబోయే పిల్లలకి కూడా సమస్యలు వస్తాయంట. అందుకే గర్భం దాల్చే మహిళలు కొబ్బరికాయను కొట్టడం హిందూ ధర్మంలో నిషేధించారు. అంతేకాదు పురాణాల ప్రకారం మహావిష్ణువు, లక్ష్మీదేవి భూమిపై కొబ్బరి చెట్టును నాటినట్లు శాస్త్రం చెబుతోంది. అందుకే కొబ్బరిని పరమ పవిత్రంగా భావించి పూజలకు వినియోగిస్తుంటారు. అలాగే మనమందరం లక్ష్మీదేవి స్వరూపంగా భావించే కలశంపై కూడా కొబ్బరికాయను ఉంచి పూజిస్తాం. ఇక కొబ్బరిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉంటారని శాస్త్రం చెబుతోంది. ఈ ముగ్గురు దేవతలు కొలువై ఉండటం వల్ల మహిళలు దీనికి దూరంగా ఉండాలని, దానిని కొట్టకూడదని పండితులు చెబుతుంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.